హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ లాల్ సింగ్ ఫ్యామిలీ అయితే అమర్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా అమర్ అయితే లాల్ సింగ్ చూడగానే చాలా హ్యాపీగా తన ఫ్యామిలీ రిసీవ్ చేసుకుంటాడు. ఎలా ఉన్నా అని చెప్పేసి ఇద్దరు హగ్ ఇచ్చుకుంటారనమాట. చాలా హ్యాపీగా ఇంకిద్దరు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకంతలో ఏదిరా సిస్టర్ ఏది, ఇంతకీ బాగీ చిల్లం ఏది అని లాల్ సింగ్ అనగానే అన్నయ్య అని చెప్పేసి బాగీ ఎంట్రీ ఇస్తుందన్నమాట. చాలా చక్కగా సాంప్రదాయంగా రెడీ అయ్యి వస్తుంది మహాలక్ష్మిలాగా. ఇంకా బాగీ ఇలా అంటుంది, అన్నయ్య ఎలా ఉన్నారు, బాగున్నారా అందరూ? ఆయన మీ గురించి చాలా చెప్పారు, మీరిద్దరు కలిసి పనిష్మెంట్ తీసుకునే వాళ్ళంట కదా ట్రైనింగ్లో, ఇలా చాలా చెప్పాడన్నయ్య. అన్నయ్య ఇలా చాలా మీ గురించి ఆయన చెప్పాడన్నయ్య అని బాగీ అంటుంటే లాల్ సింగ్ బాగీ వైపు చూస్తూ అమర్తో ఇలా అంటాడు, నువ్వు చాలా లక్కీరా, మహాలక్ష్మి లాంటి అమ్మాయిని కోడలిగా చేసావన్నమాట. వర్ సో లక్కీ అమర్ అని చెప్పేసి లాల్ సింగ్ అనడంతో అమర్ చాలా హ్యాపీగా బాగీ వైపు అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా లాల్ సింగ్ పిల్లలేర్రా అని అనడంతో పిల్లలందరూ ఆడుకుంటూ కిందకి వస్తారు. ఇంకా అంజుని చూడగానే లాల్ సింగ్ మనసులో ఇలా అనుకుంటాడు, ఈ పాపని బాగా చూసుకుంటున్నారనమాట, అనాథాశ్రమంలో నుంచి తీసుకొచ్చిన అంజు అనుకుంటా అని అనడంతో ఇంకా లాల్ సింగ్ బయటికి ఇలా చెప్తూ ఉంటాడు, ఈ పాప తనే కదా, అక్కడి నుంచి తీసుకొచ్చారు, చాలా బాగా చూసుకుంటున్నారు అమర్ అనే లోపు నిజం బయటపట్టే లోపు ఇంకా బాగి అవునన్నయ్య, తను ఫీవర్ తగ్గిన కానించి ఇంకా బాగానే ఆడుకుంటుంది, ఎవరిని ఇసికించట్లేదు అని బాగా సైక్ చేస్తుందన్నమాట లాల్ సింగ్కి. ఇంకా లాల్ సింగ్ తన సైక్ అర్థం చేసుకొని అవునవునని చెప్పేసి కవరింగ్ చేస్తారనమాట. అమర్ కూడా అవును వాడికి తెలుసులే బాగి అని అమర్ కూడా కవరింగ్ చేస్తాడు. మరోవైపేమో మనోహరి ఏదో దాస్తున్నారు, ఎందుకు వీళ్ళు లాల్ సింగ్ ఏదో చెప్తుంటే ఆపుతున్నారు, అసలుకేంటి నిజం అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఇంకా లాల్ సింగ్ మనోహరి దగ్గరికి వస్తాడనమాట. మనోహరి క్యా అని అనడంతో నేనే అంటది మనోహరి. మీ గురించి అమర్ చాలా చెప్పాడు అని లాల్ సింగ్ అనడంతో అవునా, ఏం చెప్పాడు అని మనోహరి చాలా సిగ్గుపడుతూ హ్యాపీగా అడుగుతుంది. నువ్వు చాలా నుంచి ఇక్కడే పెళ్లి చేసుకోకుండా ఉంటున్నావని, ఎన్ని సంబంధాలు తెచ్చినా సరే ఓకే అని చెప్పట్లేదని చెప్పాడు అని లాల్ సింగ్ అంటుంటే మనోహరి అవును అని అంటుంది. మరి చేసుకోవచ్చు కదా అని అంటుంటే, నాకు కావలసిన వాడు నచ్చినవాడు లేడు అంటే వదిలించుకున్నావా లేదంటే ఇంకా వెతుకుతున్నావా అని అనడంతో లాల్ సింగ్ మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే నీకు కావలసిన వ్యక్తి ఇంకా నీకు దొరకలేదా అని అంటాడు లాల్ సింగ్. ఇంకా అది అలా ఉండగా ఇంకా లాల్ సింగ్ బాగి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, నాకు అర్థమైందమ్మా, మనోహరి ఇంకా అమర్ మీద బ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది, కానీ అది అమర్కి చెప్దామంటే మళ్ళీ ఎందుకులని ఆగుతున్నాను, నీకేమన్నా హెల్ప్ అయితే నేను చేస్తానమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకమ్మా అని లాల్ సింగ్ అంటుంటే థ్యాంక్స్ అన్నయ్య, నేను అడగపోయినా నాకు హెల్ప్ చేస్తానన్నందుకు, నేను చెప్పకపోయినా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్నయ్య అని బాగి అంటుంది. ఇంకా అది అలా ఉండగా ఇంకా సాయంత్రం అవుతుంది. బాగి లాల్ సింగ్కి ఇష్టమైన వంటలన్నీ చేస్తుందన్నమాట. ఇంకా అందరూ భోజనం చేయడానికి వస్తారు. లాల్ సింగ్ ఇలా అంటాడు, ఆహా ఎంత బాగుందో, స్మెల్ ఇంత బాగుంటే ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో, చాలా బాగా చేశారు చెల్లమ్మ, నా కోసం చేసినందుకు నీకు థ్యాంక్స్ అని లాల్ సింగ్ బాగితో అనడంతో ఇంక అందరూ చాలా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. మరోవైపేమో చంబా మనోహరితో ఇలా అంటుంది, నువ్వు కూడా ఏదైనా చేయొచ్చు కదా అని అంటుంటే మనోహరి ఇలా అంటుంది, ఏంటి వాడి కోసం నేను చేసేది, ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, నేనేం చేయాలి వాడి కోసం అని గట్టిగా అనడంతో ఇంకా నువ్వు మారవు అని చంబా అంటుంది. ఇంకా అందరూ హ్యాపీగా భోజనం చేసి అమర్ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే ఇంకా లాల్ సింగ్ వస్తారనమాట. ఇంకా లాల్ సింగ్ అమర్ ఇలా అనుకుంటూ ఉంటారు, అవును ఇంతకీ ఎందుకు వచ్చావురా నువ్వు అంటే, అదా రేపు మాది వెడ్డింగ్ యానివర్సరీ రా అని అనడంతో అమర్ అవునా కంగ్రాట్స్ రా అని షేక్ హ్యాండ్ ఇస్తాడనమాట. అయితే ఖచ్చితంగా మీరు రేపు ఇక్కడ ఉండాల్సిందే, నేను మీ వెడ్డింగ్ యానివర్సరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను రా, అలాగే మన టీం మెంబర్స్ని, అలాగే ఫ్రెండ్స్ని, క్లాస్ మెంబర్స్ని, టీం మెంబర్స్ని అందరినీ నేను ఇన్వైట్ చేస్తాను రా, చాలా గ్రాండ్గా మీ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేద్దాం అని అమర్ అనడంతో అలాగే అని చెప్పి సింగ్ అంటాడు. ఇంక ఇది ఇలా ఉండగా ఇంకా అమర్ బాగి దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఇదిగో తీసుకో, ఏంటండి ఇది శారీ, ఎవరి కోసం అండి అని బాగి అనడంతో ఎవరి కోసం అయితే నీకెందుకు ఇస్తాను, తీసుకో, ఈ శారీలో నువ్వు చాలా అందంగా ఉంటావు, తీసుకో
ఇది నీకోసమే అని చెప్పి అమర్ అనడంతో బాగి చాలా హ్యాపీగా తీసుకుంటుంది. ఇంకా తర్వాత బాగి కూడా రిటర్న్గా ఒక మీకోసమే తీసుకున్నానండి, ఈ బట్టలు మీకోసమే తీసుకున్నాను తీసుకోండి అని అమర్ బాగి అంటుంటే అమర్ నాకెందుకు అని అమర్ అంటూ ఉంటే ఇంకంతలో లాల్ సింగ్ వస్తారు. ఏంటి చెల్లెమ్మ, నేను ఇచ్చినవి ఇంకా ఇవ్వలేదా, ఏంట్రా ఏంటి అని అమర్ అనడంతో ఇది నీకోసమేరా, ఈ సూట్ నేనే తెచ్చాను, చాలా బాగుంటుంది, నేనే కుట్టి తీసుకొచ్చాను, ఇది నీకు చాలా బాగుంటుంది, తీసుకోరా అని సింగ్ అంటుంటే అమరేమో ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో. తీసుకోపోతేనేమో వీడు ఫీల్ అవుతాడు, తీసుకుంటేనేమో బాగి అయినా ఏం కాలే చాలా బాగుంది అని చెప్పేసి బాగి చేతిలో ఉన్న సూట్ తీసుకొని అమర్ సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఇంక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా లాల్ సింగ్ వెడ్డింగ్ యానివర్సరీకి అంతా డెకరేషన్ చేస్తూ ఉంటారనమాట. అక్కడికి హోస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా రెడీ అయ్యి అందరూ ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తారు. ఇంకా అందరూ చాలా హ్యాపీగా లాల్ సింగ్ వెడ్డింగ్ యానివర్సరీకి చాలా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అమర్ అండ్ బాగి స్టేజ్ వెనుక వస్తారు. హోస్ట్ ఇలా వాళ్ళిద్దరిని ఒక క్వశ్చన్ చేస్తుందనమాట. ఇంకా హోస్ట్ ఇలా అంటుందన్నమాట అమర్తో అండ్ బాగీతో, అమర్కి ఏ కలర్ ఇష్టమో చెప్పాలి అని బాగీతో అని, ఇంకా అమర్ దగ్గరికి వచ్చి బాగీకి ఏ కలర్ ఇష్టమో అని చెప్పాలి. ఇంకా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ బాగి ఇలా అంటుంది, ఆయనకి గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని బాగి అనడంతో అమర్ కూడా తనకి బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పడంతో ఇంకా అందరూ చాలా హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా పార్టీ ఎండ్ అయిపోతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే అమర్ బాగిని ఇలా క్వశ్చన్ చేస్తారు. బాగి, ఏమైంది అసలుకి, ఎందుకు నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నన్ను పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఏ కారణం లేకుండా నువ్వు వెళ్ళవు, అసలుకి ఏమైంది బాగి, చెప్పు బాగి అని అమర్ బాగిని అడుగుతుంటే బాగి నోరు విప్పకుండా సైలెంట్గా ఉంటుంది. చెప్పు బాగి, అసలుకి ఏమైంది, ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయావు, చెప్పు బాగి అని అమర్ అడుగుతుంటే బాగి ఏమండి అది అని బాగి తడబడుతూ ఉంటే, చెప్పు బాగి, అసలుకి ఏమైంది, ఏ కారణం లేకుండా నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళవు, నిజం చెప్పు బాగి అని అంటుంటే ఇంకా బాగి సైలెంట్గా ఉంటుంది. అమరేమో బాగి, నువ్వు నిజం చెప్పపోతే నా మీదొట్టే అని అనడంతో బాగి నిజం చెప్తుంది. అంతా మనోహరి వల్లేనండి అని అనగానే అమర్ చాలా షాక్ అవుతాడు. అంటే ఆ రోజు పంతులు గారు వచ్చి, నువ్వు ఈ బిడ్డకి జన్మనిస్తే ఇంట్లో అమ్ముకి ప్రాణగండం ఉంది, అమ్ము ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది, కాబట్టి నువ్వు 7 ఏళ్ళు వనవాసం చేయాల్సిందే అని పంతులు గారు చెప్పడంతో నేను 7 ఏళ్ళు మీ అందరినీ వదిలిపెట్టి వనవాసం చేయాల్సి వచ్చిందండి, కానీ ఎందుకో దేవుడు మనల్ని అంతలోనే కలిపేశాడు అని బాగి చెప్పడంతో అమర్ చాలా షాక్ అవుతాడు. ఇదంతా లాల్ సింగ్ దూరంగా నుంచొని వింటూ ఉంటాడు. ఇంకా లాల్ సింగ్ రాథోడ్ దగ్గరికి వెళ్ళి జరిగిన మొత్తం తెలుసుకుంటారు. ఇది అంతా ఎవరు చేశారు అసలుకి అని రాథోడ్ని క్వశ్చన్ చేయగానే, ఇది అంతా మనోహరి మేడం చేశారు సార్, ఇదంతా మనోహరి మేడం వల్లే జరిగింది, అంతా మనోహరి మేడమే కుట్ర చేశారు అని చెప్పడంతో లాల్ సింగ్ చాలా షాక్ అవుతాడు. ఇంకా లాల్ సింగ్ మనసులో ఇలా అనుకుంటాడు, అలా అయితే ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి రాథోడ్ లాల్ సింగ్ ఇద్దరు కలిసి ఒక గుడ్ ప్లాన్ వేస్తారన్నమాట. మరి ఆ ప్లాన్ ఏంటో, మరి రేపు జరగబోయే ఎపిసోడ్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.